మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనలో కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలు విమర్శలు చేశారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. కేటీఆర్ కొంచెం చదువుకున్నారు, జ్ఞానం ఉంటుంది కదా, మంచిగా మాట్లాడతారనుకున్నారు. కానీ ఆయన భాషా విధానం బాగాలేదని బట్టి విమర్శించారు. ఖమ్మం జిల్లా ప్రజలకు కేటీఆర్ ఇచ్చే హామీలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు జిల్లాకు చేసింది ఏమీ లేదు కాబట్టే బయటపడుకుంటూ ఖమ్మం వచ్చారని, ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ అరెస్ట్ చేయించారని బట్టి విక్రమార్క తెలిపారు. గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఖమ్మం వచ్చారు, వెళ్ళారు. సరే, చదువుకున్న ఆయన కొంచెం ప్రపంచ జ్ఞానం ఉంది కదా, కొంచెం సంస్కారయుతంగా మాట్లాడతాడు అని ఆశించాం. కానీ ఆయన భాష ఏంటిది? 150 సంవత్సరాలు అయిందట కాంగ్రెస్ పార్టీకి, వారంటీ లేదట, అయిపోయిందట. ముసలి నక్క కాంగ్రెస్ ఏం చేస్తుందట? ఏం భాష ఇది? నువ్వు వచ్చావు జిల్లాకి, నీ విధానాలు ఏంటి, నువ్వు ఏ ప్రజల కోసం ఏం చేయబోతున్నావు, ప్రభుత్వ పరంగా నువ్వు ఏం పథకాలు అనౌన్స్ చేసావు, ఏం అమలు చేసావు, ఏం చేయబోతున్నావు చెప్పాలి. నీకే భయంగా ఉంది అసలు జిల్లాకు రావటానికి. నువ్వేం చేయలేదు కాబట్టి భయపడుతున్నావు ఎక్కడికి చెప్పడానికి. ఆ భయం ఉంది కాబట్టి ఎవరైనా జిల్లా పోతే ప్రజల నుంచి ఎవరైనా ప్రశ్నిస్తారేమని చెప్పి జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను హౌస్ అరెస్ట్ చేస్తే